పోలీస్ కూడా సివిల్ కేసెస్లో వాళ్ళు సెటిల్మెంట్ చేయడం, అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేయడం అనేది, వాళ్ళ దగ్గర మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు కదా. పోలీస్ స్టేషన్ నుంచి నీకు ఎప్పుడు కాల్ వచ్చినా, ఎప్పుడు పోలీస్ స్టేషన్ రమ్మన్నా, ఏ విషయం చిన్నది కానీ పెద్దది ఏదైనా కానీ, చాలామంది ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు విలువగానే వెళ్ళిపోతారు. పోలీసు వాళ్ళకి భయపడి వీళ్ళు అండర్టేకింగ్ చేయటము, ఓకే, కాగితాలు రాసి చేయటము, ఇట్లాంటివి చేస్తారు. ఈ పోలీసు వాళ్ళకు సివిల్ తగాదాలలో తలదూర్చే హక్కు లేదు వాళ్ళకి. అండ్ ఆల్సో ఈ మధ్య హైకోర్టు సీరియస్ అయిన విషయం ఏంటంటే పోలీస్ కూడా సివిల్ కేసెస్లో వాళ్ళు సెటిల్మెంట్ చేయడము, అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేయడం అనేది, వాళ్ళ దగ్గర మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు కదా. సో దానికి ఎలాంటి లాస్ ఉంటాయి అండ్ అది మనం ఎలా తీసుకోవచ్చు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకు రీసెంట్గా హైకోర్టు మనకు చాలా స్పష్టంగా, అంటే హైకోర్టు అనే కాదు, చట్టంలో కూడా ప్రయోజనం ఏముంటుంది మనకంటే ఏంటంటే, ఈ పోలీస్కి సివిల్ కేసులలో వీళ్ళకు ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం లేదు వాళ్ళకి. ఓకే, పోలీస్ వాళ్ళ డ్యూటీ ఏముంటుంది, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయటం. అంటే నేరాలు ఘోరాలు జరిగితే దానికి సంబంధించి అరెస్ట్ చేయటము, లేకపోతే అలా పట్టుకురావటము, నేరాలు ఘోరాలు జరగబోతుంటే ఆపటము, ఓకే, జరుగుతున్న దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయటము, వాళ్ళని అరెస్ట్ చేయటము, అట్లా వాళ్ళని కట్టడి చేయడం, ఇట్లాంటి విషయాలు ఉంటాయి. సో చాలామంది నిత్య జీవితంలో ఏమైందంటే, చాలామందికి ఏంటంటే నిత్య జీవితంలో పోలీస్ అనేది భయం ఉంటుంది జనాలు. పోలీస్ అంటేనే చాలా మంది భయపడుతుంటారు. ఓకే, చట్ట ప్రకారం పోలీస్ ఈజ్ ఏ నార్మల్ వ్యక్తి, మీలాగా నాలాగా ఒక పోలీస్ ఈజ్ ఏ నార్మల్ వ్యక్తి. మిగతా డ్యూటీస్ అన్నీ ఎట్లుంటాయో, ఇప్పుడు జనరల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఇంకా ఎవరో బిజినెస్ మ్యాన్, వాళ్ళ డ్యూటీస్ కూడా అంతే. సో ఎప్పుడైనా ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, ఏదన్నా ఒక విషయం మనం తొందరగా సెటిల్ కావాలంటే ఎదుటి వ్యక్తిని బెదిరిస్తే ఈజీగా అయిపోద్ది అని చెప్పేసి ప్రతి విషయానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి కాల్స్ చేయించుకోవడం లాంటివి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పోలీసులు ఏంటంటే వాళ్ళకి ఏమైనా లాభం చేకూరుతుందేమో ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ సివిల్ తగాదాలలో దూరి వాళ్ళని ఆపోజిట్ పార్టీలని బెదిరించడం లాంటివి కానీ, భయపెట్టడం లాంటివి కానీ జనరల్గా చేస్తూ ఉంటారు. ఓకే, ఇది జనరల్గా జరిగేది. ఈ పోలీసు వాళ్ళకు సివిల్ తగాదాలలో తలదూర్చే హక్కు లేదు వాళ్ళకి జనరల్గా. ఓకే, ఎనీ సివిల్ తగాదా కంపల్సరీ కోర్టు కన్నా వెళ్ళాలా, అడ్వకేట్ ఆఫీస్ కన్నా వెళ్ళాలా, ఇది చట్టం జనరల్గా. ఏదైనా సివిల్ తగాదా అంటే ఏంటి అంటే, భూములకు సంబంధించి కానీ, టెనెంట్ ఇష్యూస్ కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, తర్వాత నీకు టెనెంట్ ఇష్యూస్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, ఇవన్నీ సివిల్ తగాదాల కిందకే వస్తాయి. ఎవరైనా కొట్టుకోబోతుంటనో ఆపడము, కొట్టుకుండాలని తీసుకురావటము తప్ప జనరల్ నిత్య జీవితంలో వచ్చే కేసులలో మీకు 70% ఆఫ్ ద కేసెస్ సివిల్ తగాదాలే ఉంటాయి. చాలామందికి సివిల్ తగాదాకి, క్రిమినల్ తగాదాలకి, లేకపోతే క్రిమినల్ కేసులకి, సివిల్ కేసులకి తేడా తెలియక అందరు పోలీస్ స్టేషన్ పోతారు. మ్యాక్సిమం అక్కడ కూడా వాళ్ళు చెప్పి పంపిస్తారు, ఇది సివిల్ కేసు అండి, మీరు బయట చూసుకోండి, లేకపోతే మీకు లీగల్ అడ్వైస్ తీసుకోండి, లేకపోతే అడ్వకేట్ని అప్రోచ్ చేయాలని చెప్తారు. సో అట్లా కాకుండా ఏంటంటే వీళ్ళు ఏం చేయటం, ఫోన్ చేసి బెదిరించడం, నువ్వు స్టేషన్కి రమ్మనటం, బలవంతం పెట్టడం, నువ్వు చెప్పిన మాట వినకపోతే నీ మీద అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించడం, లేకపోతే అక్రమ కేసులు బనాయించడానికి ట్రై చేయటం, కొంతమంది బనాయిస్తారు కూడా. సో అట్లా కాబట్టి హైకోర్టు అనేది చాలా సీరియస్ అవుతుంది చాలా విషయాలలో. ఇంకా భార్యాభర్తల ఇష్యూలలో 498 కాకుండా బెదిరింపులు కూడా చేస్తుంటారు. భార్యాభర్తల ఇష్యూలలో 498 కాకుండా బెదిరింపులు కూడా చేస్తుంటారు. కాబట్టి జనరల్ పబ్లిక్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎవరన్నా కాల్ చేసినప్పుడు, పోలీస్ వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను అందరికీ చెప్పే సలహా ఏంటి అంటే, భారతదేశంలో చట్టాల మీద అవగాహన లేదు ఇప్పటికీ. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు కాల్ వచ్చినా, నేను పర్సనల్గా చెప్పే సలహా అది, పోలీస్ స్టేషన్ నుంచి నీకు ఎప్పుడు కాల్ వచ్చినా, ఎప్పుడు పోలీస్ స్టేషన్ రమ్మన్నా, ఏ విషయం చిన్నది కానీ పెద్దది ఏదైనా కానీ, ఒక తెలిసిన అడ్వకేట్కి కాల్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళమని చెప్తా. ఎందుకంటే నీకు వెళ్ళే ముందు నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళగలిగితే, నువ్వు అక్కడ ఏం రిప్రజెంటేషన్ చేయాలా, ఎట్లా చేయాలా, అది సివిల్ కేసా, అది క్రిమినల్ కేసా, దానిపైన నువ్వు నీ హక్కులు ఏంది, రైట్స్ ఏంది అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. చాలామంది ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు విలువగానే వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి అడిగిపోయి ప్యానిక్ అవుతుంటారు. కొంతమంది పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు అరెస్ట్ చేయాలనుకో జనరల్గా వాళ్ళని మామూలుగా పిలుస్తారు, బాబు నీతో చిన్న పని ఉంది, ఇదేదో వచ్చింది రా అని చెప్పి పిలిచేసి అక్కడ అరెస్ట్ చేసి జైలు పంపించేస్తారు. వీళ్ళకి ఐడియా ఉండదు, పిలిచిన ఏదో పోయేద్దాంలే, ఏముంటుంది పోయి ఏదైనా ఎక్స్ప్లెయిన్ ఇద్దాంలేని వెళ్ళిపోతారు. అది కొంతమంది పోయిన తర్వాత ఏం చేస్తారంటే, కొన్ని చిన్న కేసులే ఉంటాయి,
పోయిన తర్వాత ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళకి భయపడి వీళ్ళు అండర్టేకింగ్ చేయటము, ఓకే, కాగితాలు రాసి చేయటము, ఇట్లాంటివి చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు ఏదైనా అప్పు విషయం ఉందనుకో పోలీసు వాళ్ళు పిలుస్తారు, మామూలుగా పిలిచినప్పుడు వీళ్ళు పోతారు. అక్కడ పోలీసు వాళ్ళు బెదిరించడం ద్వారా ఏమవుతుంది అంటే అమ్మో నేను జైలు వేస్తాం లేకపోతే కేసులు వేస్తాం అనగానే వీళ్ళు నేను అప్పు కడతా, కొన్ని సందర్భాలు ఇవ్వాల్సి లేకున్నా కూడా రాసిన సందర్భాలు ఉంటాయి భయపడి. మా దగ్గర తర్వాత రాసిన తర్వాత మా దగ్గరకు వస్తారు. అప్పుడు పోలీస్ స్టేషన్లో పోయి అండర్టేకింగ్ ఇవ్వడంతో ఇచ్చో లేకపోతే పోలీస్ స్టేషన్లో ఏదైనా కమిట్మెంట్ ఇచ్చో లేకపోతే చెక్కులు ఇచ్చో అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేస్తారు వచ్చి, సార్ నేను పోలీసు వాళ్ళు పిలిస్తే పోయాను సార్, నన్ను బెదిరించి నా దగ్గర ఇవి తీసుకున్నారు సార్, లేకపోతే నా దగ్గర అండర్టేకింగ్ తీసుకున్నారు సార్, నాతో లెటర్ రాపించుకున్నారు సార్, లేకపోతే నా దగ్గర తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకున్నారు సార్ అని చెప్తుంటారు. సో నేను అందరికి చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే అది చిన్న కేసు అయినా పెద్ద కేసు అయినా ఏ కేసు అయినా సరే మీకు కనుక పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది అంటే మీకు తెలిసిన ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అది బై ఫోన్ కానీ బై ద వే ఆఫ్ ఎట్లయినా కానీ అసలు దానికి సంబంధించిన డీటెయిల్ తీసుకుని వెళ్తే మీకు అక్కడ మీరు మేనేజ్ చేయడం కానీ మీకు అక్కడ అసిస్టెన్స్ కానీ ఈజీగా అవుతుంది. చాలామంది తెలియకపోయి దాంట్లో ప్రాబ్లం పడుతుంటారు. కాబట్టి మీరు పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఏ కాల్ వచ్చినా కూడా అడ్వకేట్ని సంప్రదించాలా. రెండోది అది సివిల్ కేసా క్రిమినల్ కేసా, పోలీసు వాళ్ళ రైట్స్ ఏముంటాయి, వాళ్ళ డ్యూటీస్ ఏముంటాయి, రైట్స్ ఏముంటాయని కూడా మీరు వెళ్ళేమో తెలుసుకోవాలి. తెలుసుకుంటే చాలా మంచిది అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మన రైట్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి అని తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తే మనకు తెలిసిన అడ్వకేట్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం క్రిమినల్ కేసు ఏంటి అలాగే సివిల్ కేసు ఏంటి ఈ డిఫరెన్స్ కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.